యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ3 మీడియా. నేను ప్రియదర్శన్. సో మీ అభిమాన హీరో దగ్గరికి మీరు వెళ్తుంటే బౌన్సర్లు కొట్టారా? లేదు బార్లో తాగి వచ్చేసేటప్పుడు బౌన్సర్లు మిస్బిహేవ్ చేస్తున్నారా? సో దీని గురించి క్లియర్గా ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు అనే విషయాల మీద క్లారిటీ తెచ్చుకుందాం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. బాగున్నారా? ఫైన్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకప్పుడు అభిమాన హీరోల దగ్గరికి వెళ్తుంటే బౌన్సర్లు కొట్టేవారు. అప్పుడు ఏం చేయాలో కూడా తెలిసేది కాదు, తోసేవారు. అంటే వాళ్ళ కర్తవ్యం అది అని మనం అనుకునేవాళ్ళం. బట్ రాను కొన్ని ఇష్యూస్, మొన్న సంధ్యా థియేటర్ ఘటన, ఇవన్నీ జరిగిన తర్వాత కొంచెం అవగాహన ప్రజల్లో కూడా వచ్చింది. అంటే బౌన్సర్లు ఇలా కొట్టినప్పుడు మనం తిరగబడొచ్చా, వాళ్ళ మీద ఏదన్నా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చా అనే విషయాలపై వాళ్ళు కూడా కొంచెం అవగాహన వచ్చింది, తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎస్, బౌన్సర్స్కి సంబంధించి నవ్యడేస్ అది అందరికీ కూడా ఒక చర్చనీయమైన అంశం అయింది. మీరు చెప్పినట్టు సంధ్యా థియేటర్ అంశం కానీ, అదేవిధంగా మోహన్ బాబు గారికి సంబంధించి జల్పల్లిలో జరిగినటువంటి సందర్భం, ఆ సందర్భం కానీ, అదేవిధంగా సెలబ్రిటీస్ ఏదైనా మాల్స్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు కానీ వాళ్ళు చేసే హడావిడి, ఇవన్నీ కానీ, వాటికి మించి నైట్ క్లబ్స్ లైక్ పబ్స్, రెస్టారెంట్లలో వీళ్ళు చేసే హడావిడి, అంటే కస్టమర్స్ని ట్రీట్ చేసే విధానము, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే కనుక మొత్తం ప్రభుత్వాన్ని, అదేవిధంగా చట్టాలని వాళ్ళ చేతిలోకి తీసుకుని వీళ్ళు అన్నిటికి మించిన అతిథులుగా బిహేవ్ చేసే విధంగా ఈ బౌన్సర్ ప్రవర్తన అనేది ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు, అదేవిధంగా రాచకొండకి సంబంధించి జల్పల్లి విషయం జరిగినప్పుడు సుధీర్ బాబు గారు, రాచకొండ సిపి, వీళ్ళందరూ కూడా కఠినంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఈ బౌన్సర్స్కి. అయితే ఈ బౌన్సర్స్ని డిప్లాయ్ చేయడం అనేది లీగలా ఇల్లీగల్ అని చెప్పి చట్టపరంగా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, ఈ బౌన్సర్స్ అనేటి వాళ్ళని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే కనుక సెక్యూరిటీ ఏజెన్సీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏటీఎంస్ దగ్గర మనీకి పెట్టినప్పుడు గవర్నమెంట్స్ వాళ్ళని పెడతా ఉంటారు. అదేవిధంగా కొద్దిగా ప్రముఖుల ఇళ్ల ముందు కూడా సెక్యూరిటీ కింద పెడతా ఉంటారు, గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ కింద పెడతా ఉంటారు. సో అటువంటి సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇటువంటి బౌన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న కొత్త ట్రెండ్ ఏంటి అని అంటే కనుక, ఇటువంటి సెక్యూరిటీ ఏజెన్సీస్ పెట్టాలి అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి కూడా ఒక గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ ఈ సెక్యూరిటీ ఏజెన్సీ తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఏజెన్సీ పెట్టే యాజమాన్యం యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనేది చాలా కీలకమైన పాత్ర ఇక్కడ పోషించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరినైతే కనుక సెక్యూరిటీ పర్సన్స్ కింద తీసుకుంటున్నారో ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ అంటే బౌన్సర్స్ కానీ, వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏంటి అనేది క్లియర్గా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కింద తీసుకోవాలి అని చెప్పి కూడా ఆ రూల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా కన్సర్న్డ్ పోలీస్ కమిషనరేట్ దగ్గర నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేటు, పర్మిషన్ కూడా తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే గనక ఈ యొక్క సెక్యూరిటీ పర్సన్స్ కింద డిప్లాయ్ అంటే ఉద్యోగం కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన క్యారెక్టరు, వాళ్ళ యొక్క నేర చరిత్రకు సంబంధించి కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది. అంటే ఈ రూల్స్ ఎందుకు ఫ్రేమ్ చేశారు అని అంటే కనుక, ఒకవేళ నేర చరిత్ర ఉంది అని అనుకోండి, అటువంటి వ్యక్తిని ఇటువంటి జాబ్స్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక నేరాల యొక్క తీవ్రత ఇంకా పెరుగుతుంది. రైట్. సో కాబట్టి అటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టడానికి ఇవన్నీ చేశారు. కానీ నవ్వేడేస్ ఏం జరుగుతుంది అని అంటే కనుక, అసలు ఎటువంటి లైసెన్సులు లేకోకుండా సెక్యూరిటీ ఏజెన్సీస్ నడిపించే సంస్థలు కోకోలలుగా పుట్టుకొచ్చేసినాయి. బౌన్సర్స్ ట్రెండ్ అనేది పెరిగిపోయింది. అంతకుముందు సెలబ్రిటీస్లు, అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అదేవిధంగా షోరూమ్స్ వాళ్ళు డిప్లాయ్ చేసుకున్నట్టు, ఇవాళ రేపు రీల్స్ చేసుకునే పోరాడు కూడా రోడ్డు మీద బౌన్సర్లను పెట్టుకుని ఒక రీల్ చేసుకునే స్థాయికి దిగజారిపోయింది. రైట్. సో కాబట్టి ఈ యొక్క ట్రెండ్ని ఎంత దూరం పోతుంది, ఎక్కడికి పోతుంది, దీనివల్ల సమాజానికి తీవ్రతరమైన హాని అనేది కలగడం జరుగుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా పంజాబ్ హైకోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ బౌన్సర్స్ వ్యవస్థ అనేది ఒక టెర్రర్, అదేవిధంగా హర్రర్ సిచ్యువేషన్, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది సమాజంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బౌన్సర్స్కి కఠినమైన నియమాలు, నిబంధనలు అనేది పొందుపరచాలండి.
ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే అంటువర్డ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు కొట్టడానికి కానీ అదేవిధంగా తోసేయడానికి కానీ ఎటువంటిది కూడా వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు ఆపాలి. అంటే ఎవరైనా సరే ఒక సెలబ్రిటీనో లేదంటే ఏదైనా సరే అంటే ఒక తొక్కిసలాట జరిగేటువంటి పరిస్థితి ఉంది, లేదు అనంటే కనుక ఆ సెలబ్రిటీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది, లేదు అనంటే కనుక అతన్ని లేదంటే ఆమెని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని అన్నప్పుడు అది కలగకుండా ప్రివెంటివ్ మెథడ్ మాత్రమే చేయాలి తప్ప కొట్టమని చెప్పి ఎక్కడా లేదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా ప్రివెంటివ్ మెథడ్ అంటున్నారు కానీ ఇప్పుడు అదే దెబ్బ పొరపాటున ఈయన మీద పడింది అనుకోండి, బౌన్సర్ మీద, సెలబ్రిటీస్ చూసుకుంటాం, సెలబ్రిటీ మీద పడితే వీళ్ళకి ఇంకా డ్యామేజ్, అంటే ఇమీడియట్ గా జాబ్ నుంచి తీయించేస్తారు, వీళ్ళ ఉపాధి కోల్పోతుంది. సో ఏం చేయాలి, వాడు ప్రాథమికంగా ఏం చేసుకోవాలంటే వాడి కర్తవ్యం నేను ఈయన ప్రొటెక్ట్ చేయడం అని చెప్పి కొంచెం ఆ ఫోర్స్ఫుల్ గా ఇంటెన్షనల్లీ కాకుండా అన్ఇంటెన్షనల్లీ కూడా తొయ్యొచ్చు. మరి అలాంటప్పుడు ఎలా అవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ పాపం బేసిక్ వాళ్ళ రైట్ ఏంటో అది చేస్తున్నారు, అన్ఇంటెన్షనల్లీ కొన్ని జరుగుతూ ఉంటాయి, మరి అలాంటప్పుడు ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు అనేది ఎట్లా ఉంది అని అంటే కనుక బాగానే ఉంది, అతనికి ఏదైనా జరిగితే అతను ఉద్యోగం పోతుంది అని చెప్పానంటున్నారు. పోలీసుకు కూడా లాఠీ ఇచ్చారు, వెపన్ ఇచ్చారు, గన్ ఇచ్చారు. మీరు నైట్ రోడ్డు మీద తాగుతారు, మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, మీ కారు ఆపుతారు, ఊదమంటారు, ఊదన్ రా అంటారు. తాగిన వ్యక్తి అంటే నేను ఊదన్ రా ఏం పిక్తావు అంటాడు, ఓదాలే అని అంటాడు, అంటే నా ఉద్యోగం ఓదాలే అంటాడు, దిగుతాడు, కొట్టడానికి ప్రయత్నిస్తాడు, బూతులు తిడతాడు, గన్ ఉందిగా తీసి కాల్ చేయాలంటారు మీరు. అప్పుడు ఇది కూడా తప్పే కదా, మీరు అన్నట్టయితే ఇప్పుడు బూతులు తిట్టే రైట్ కూడా లేదు పోలీస్కి, ఈవెన్ రా అనే రైట్ కూడా లేదు. రా అని ఎందుకు అన్నా ఊదం అన్నప్పుడు నేను ఊదం రా అని చెప్పని ఎవరంటారు, మందు తాగిన వ్యక్తి అంటాడు, ఎందుకంటే మందు తాగిన మైకంలో ఉంటాడు కాబట్టి, రైట్? సో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, షర్ట్ పట్టుకుంటూ ఉంటాడు, మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, వీడియోస్ లో చూస్తున్నాము, రెగ్యులర్ గా జరిగాయి కదా ఇదంతా. సో వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి చేతికి లాఠీ ఇచ్చారు కదా అని చెప్పి లాగి కింద పడి తన్నాలంటారా, బలవంతంగా గల్ల పట్టుకుని ప్రీతి అనలైజర్ టెస్ట్ చేయాలంటారా? అంటే అలాంటి సందర్భాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మరి చేసినప్పుడు వాళ్ళ మీద కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది కదా. అలా చేసినందుకు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా మీడియాలో ఏదైతే కనుక వైరల్ అవుతుందో అటువంటి పోలీస్ అధికారులు అటువంటి విచక్షణంగా రహితంగా ఇటువంటి సామాన్య ప్రజానాయకుల మీద ప్రవర్తించినప్పుడు సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు గల్లా పట్టుకున్నాడు అని మీరే అన్నారు, యూనిఫామ్ లో ఉన్న వ్యక్తిని గల్లా పట్టుకోవడం క్రైమే కదా. క్రైమ్ కదా, దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కదా అతని మీద. బట్ వీళ్ళు ఇంకా చూస్తూ కూర్చోవాలి అంతేనా? కంట్రోల్ చేయాలి నేను అదే కంట్రోల్ చేయాలి అంటే కనుక ఈ చేయి పట్టుకోవాలి, ఆ చేయి పట్టుకోవాలి. ఈ రోజు ధర్నా జరుగుతూ ఉంటుందండి, ఇప్పుడు జరిగేది కొత్తగా ఏం లేదు, మన కొత్తగా ఏం కనిపెట్టింది లేదు. ధర్నా జరుగుతూ ఉంటుంది, ధర్నా జరిగినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ముట్టడి అని అంటారు, సెక్రటేరియట్ ముట్టడి అని అంటారు, రైట్? ఒక విద్యార్థి సంఘాలు కానీ ఒక రాజకీయ నాయకులకి సంబంధించిన అనుబంధ సంఘాలు కానీ ముట్టడి కార్యక్రమం అని అంటాయి, లేదంటే ధర్నా అంటే పోలీసు వాళ్ళు మీకు అనుమతి లేదు అని అంటారు, వీళ్ళు వినరు, సెక్రటేరియట్ ముట్టడి అంటారు, రాజ్భవన్ ముట్టడి అంటారు, వాళ్ళు ఇష్టం ఏదో చేస్తూ ఉంటారు. అప్పుడు ఏ విధంగా ప్రివెంటివ్ మెథడ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏం చేస్తారు, గుద్దుతారు ఇట్లా. లేదు అంటే ఈవెన్ లాఠీతో కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి కదా. లాఠీతో ఎప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితుల్లో లాఠీలతో కొట్టి చెల్లాచెదురు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, వాటర్ క్యాన్స్ యూజ్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదంతా ఎప్పుడు పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు, దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పై అధికారి యొక్క ఆర్డర్స్ తోటి మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ కింది స్థాయిలో ఏం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చేతులు పట్టుకుని ఇద్దరు చేతులు పట్టుకుంటారు, ఇద్దరు కాళ్ళు పట్టుకుంటారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు, డిసిఎంలో వేస్తారు, రైట్? అంటే ఇక బౌన్సర్కి సంబంధించి కూడా నేను ఏమంటున్నాను అంటే కనుక అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చూస్తూనే ఉంటాము, ఒకరు చేయి ఒకరు పట్టుకుని ఉంటారు, వాళ్ళు ప్రివెంటివ్ అంటే వాళ్ళ దాకా వెళ్లకుండా ప్రివెంటివ్ చేయాలి. ఒకవేళ కొట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొట్టారు అనుకోండి, అప్పుడు ఏంటి, ఆ వ్యక్తిని పట్టుకుని సంబంధించిన పోలీస్ అధికారికి అప్పుడు చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు బౌన్సర్స్ కేసులో ఏమవుతుందంటే ఆ బౌన్సర్ ఎవడో మనకు తెలియదు, అతని పేరు తెలియదు, జస్ట్ ఒక స్టార్ హీరో బౌన్సర్ లేదంటే ఒక స్టార్ హీరోయిన్ బౌన్సర్, అది వరకే తెలుసు. మనం తర్వాత లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవుతాం? ఎగ్జాక్ట్లీ వెళ్తాము, నేను సో అండ్ సో ప్లేస్ కి వెళ్ళాను, అక్కడ సో అండ్ సో సెలబ్రిటీ వచ్చాడు, సెలబ్రిటీకి సంబంధించిన బౌన్సర్స్ నన్ను కొట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాము. అప్పుడు పోలీస్ అధికారులు కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఎవరికి, ఆ స్టార్ హీరోకి, అదేవిధంగా ఎక్కడైతే కనుక షాపింగ్ మాల్ అయితే షాపింగ్ మాల్ యాజమాన్యానికి, సినిమా థియేటర్ అయితే సినిమా థియేటర్కి, XYZ అయితే కనుక XYZ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ప్లేస్కి ఏ హీరో వచ్చాడు, ఆ హీరోతో పాటు ఏ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి బౌన్సర్ని డిప్లాయ్ చేసుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇస్తారు కదా. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటారు, కొన్ని చోట్ల దొరకనప్పుడు నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చి యాజమాన్యాన్ని అడుగుతారు, కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని కూడా నిందితుల కింద ఆ యొక్క కేసులో పెట్టడం జరుగుతుంది. ఓకే, సేమ్ కైండ్ ఇప్పుడు పబ్ బార్ ఇవి తీసుకుంటే, సో ఇప్పుడు బార్లో ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు
కస్టమర్ ఇస్ ద కింగ్. Yes. బట్ తాగేసి వాళ్ళు రచ్చ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. ఉంటాయి, ఎందుకంటే పాపం వీళ్ళు భరిస్తారు. ఇంకా లాస్ట్ లో ఏం చేయాలి, క్లోజ్ చేసే టైం అయిపోద్ది, లోపు క్లోజ్ చేయకపోతే పోలీసులు వచ్చి ఇంకా క్లోజ్ చేయలేదని వీళ్ళ మీదే ఉంటది. సో వాళ్ళు వెళ్ళరు, నేను వెళ్ళను అంటారు. ఆ టైంలో కొంచెం వీళ్ళు కొంచెం ఐ మీన్ ఫీమేల్స్ ఉంటారు. ఫీమేల్ నాకు తెలిసి ఫీమేల్ బౌన్సర్స్ ఎక్కడ ఉండట్లేదు, ఫీమేల్స్ ఉంటారు. వాళ్ళని కూడా ఫిజికల్లీ హ్యాండిల్ చేసి కొంచెం తీసుకెళ్లి బయట పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు కేసు వేస్తే ఏమవుతుంది బౌన్సర్స్? కేసు వేయాలి మరి. ఫీమేల్ బౌన్సర్ లేకుండా ఎట్లా ఉంటారండి? ఫీమేల్ బౌన్సర్స్ కంపల్సరీ అంతే కదా. ఈ రోజు పోలీసుకి సంబంధించే ఒక నేరం చేసిన నేరస్తురాలు అంటే లేడీ అయి ఉండొచ్చు, ఆమె నేరం చేసినప్పుడు, అతి కిరాతమైన నేరం చేసినప్పుడు కూడా ఆమెను విచారించాలి అని అంటే కనుక మహిళా విచారణ అధికారి ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంది. మీరు చట్టాలకు మించిన అతిథులు అయితే కనుక కాదు కదా, రైట్? కరెక్ట్. సో మహిళా బౌన్సర్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఎవరి మీద? పబ్ యాజమాన్యం మీద. ఇప్పుడు మీరు ఇది ఇటువైపు మాట్లాడారు, బట్ కస్టమర్స్ వైపు మాట్లాడితే, అంటే కస్టమర్స్ని విక్టింగ్గా చూపించాలనుకుంటే, ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను, ఇప్పుడు కస్టమర్స్ కూడా ఏమైనా లిమిట్ ఉంటుందండి? ఎంతైనా తాగొచ్చా? ఒకవేళ ఇలా బార్కి వచ్చినప్పుడు, ఎక్కడికైనా పబ్కి వచ్చినప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా ఎలాగైనా బిహేవ్ చేయొచ్చా తాగేసిన మైకంలో? విచ్చలవిడిగా ఎట్లా బిహేవ్ చేస్తారండి? తాగిన మైకంలో ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారని. వాళ్ళు వెళ్ళం అంటారు, తర్వాత మైకం దిగిన తర్వాత వాళ్ళకే తెలుసు, అయ్యో నేను మరీ ఆడ్గా బిహేవ్ చేశాను. బట్ ముందు వాళ్ళు ఆ మైకంలో నేను వెళ్ళను అంటారు. వాళ్ళకి ఏదో పాపం హార్ట్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్స్ అన్నీ అక్కడ ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ చూపిస్తారు. మరి అలాంటప్పుడు ఏంటి, ఇప్పుడు పబ్ యాజమాన్యం వీళ్ళ మీద కేసు వేయాలా? హార్ట్ బ్రేక్ అయినప్పుడు, అంతగా తాగాలన్నప్పుడు మీ ఇంట్లో డోర్ పెట్టుకుని తాగి కక్కుకోండి, తైతక్కలాడండి. అదే నేను అడిగేది, ఇప్పుడు లిమిట్స్ ఉంటాయా పబ్లో బార్లో? నేను అదే చెప్తున్నా బ్రదర్, లెట్ మీ కంప్లీట్. ఓకేనా? హార్ట్ బ్రేక్ అయింది అంటున్నావు కదా, డోర్ వేసుకుని తైతక్కలాడు ఇంట్లో, ఓకేనా? నువ్వు కావాలంటే కానీ దాంట్లో కొద్దిగా విషయం పోసుకుని కూడా తాగు, దట్స్ ప్యూర్లీ యువర్ పర్సనల్ థింగ్. అంతే తప్ప నీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పి ఊర్లో జనాలందరూ హార్ట్ బ్రేక్లు చేస్తావా నువ్వు పప్పుకి వచ్చి? చేసావా? లేదు. చట్టం చెప్తుందా అట్లా? చెప్పట్లే కదా. చెప్పట్లేదు. సో తప్పే. అంటే లిమిట్స్ ఉంటాయి, ఎంత తాగాలో ఎంత తాగకూడదు. తాగాలంటే ఒక పెగ్గు తాగమని చెప్పి చట్టంలో రాసలేదు. అంటే హార్ట్ బ్రేక్ అయినప్పుడు 3 పెగ్గులు తాగొచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నది ఒకటి ఏంటంటే, నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటాడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, దానిలో కొంచెం లిమిట్ ఉంటుంది, 34 mg. 34 mg అన్నారు. మరి దానికి లిమిట్ ఉన్నప్పుడు పబ్కి వెళ్ళి బార్కి వెళ్ళి ఎంత అది డ్రంక్ అండ్ డ్రైవ్ లో కదా నేను అనేది. అంటే తాగి నడపకూడదు. తాగి నడపకూడదండి, బట్ ఇప్పుడు తాగిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళే లోపు ఎంత దూరం ఉంటుందో ఇల్లు కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు ఎంతన్నా తాగొచ్చు అని పెట్టడం కూడా, ఆ మధ్యలో వాడు ఏదైనా చేయొచ్చు. మేబీ డ్రైవింగ్ చేయట్లేదు అంతే, బట్ మధ్యలో వాడి ఇంటెన్షన్స్ ఎలా అయినా ఉండొచ్చు. వాడే విక్టిమ్ అవ్వచ్చు రేపొద్దున. ఇప్పుడు ఒక మహిళ తాగి వెళ్ళిపోతుంది, ఆమె రేపుకు గురవచ్చు. తాగిన మైకంలో ఎవడు నమ్ముతుందో తెలియదు. ఇప్పుడు వాడి మీద కేసు పెట్టినప్పుడు దీనికి కూడా లిమిట్ ఎందుకు ఉండకూడదు అని నా క్వశ్చన్. ఉంటుందా ఉండదా? ఆర్టికల్ 21లో ఏం జరుగుతుంది అంటే కనుక, ఫ్రీడము, లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత ఇష్టం అనేది ఆర్టికల్ 21లో పెట్టడం జరిగింది. ఈరోజు మందు తాగడానికి ప్రభుత్వం లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైన్ షాప్స్ కానీ, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లు కానీ, పబ్లిక్ కానీ, రైట్? నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన బ్రాండ్ని నువ్వు తాగు, ఇంతే తాగు అని చెప్పి ఎక్కడా కూడా లిమిట్ అనేది పొందుపరచలేదు. ఓకే, ఒకవేళ అటువంటి లిమిట్ పొందుపరిచి ఉంది అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ లిమిట్కి మించి తాగితే ఎంత ఫైన్ ఉంటుంది, ఏ శిక్ష ఉంటుంది అని చెప్పని చట్టం డిసైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు వరకు అటువంటిది ఏది లేదు. అటువంటిది కావాలి అని అంటే మీరు చెప్పినట్లు ప్రభుత్వం ఏం చేయాలి అంటే కనుక ఒక చట్టాన్ని చేయాలి, లేదు అంటే కనుక కొన్ని గైడ్ లైన్స్ అనేది పొందుపరచాలి. పబ్బుకి వెళ్ళినప్పుడు మహిళ అయితే కనుక 3 పెగ్గులు తాగాలి, జంట అయితే కనుక 10 పెగ్గులు తాగాలి. లేదు అంటే కనుక ఈక్వాలిటీ ఉంది కాబట్టి మహిళలు కూడా 10 పెగ్గులు తాగొచ్చు. అంటే ఇటువంటి గైడ్ లైన్స్ని పొందుపరిచారనుకోండి, ఆ లిమిట్ వరకు ఉంటుంది. కానీ మన దేశానికి సంబంధించి అటువంటి నిబంధనలు ఎక్కడా కూడా లేవు. కానీ తాగి వాహనం నడిపితే మాత్రము నేరం అని చెప్పి ఉంది కాబట్టి అందు గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టి ఎంత మోతాదుకు తాగారు, ఎంత మోతాదు మించితే అది చట్ట వ్యతిరేక చర్య కింద పరిగణించాలి అని చెప్పని కేసులు అనేది బుక్ చేయడం జరుగుతుంది. అది తాగిన మైకంలో అడావిడి చేసి ఆగం చేసారు అనుకోండి, మీ మీద కూడా కేసు బుక్ చేస్తారు, న్యూసెన్స్ కేసు బుక్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ విషయానికి వద్దాం. క్యాబ్ బుక్ చేసుకుంటారు, ఆవిడ ఎక్కిన తర్వాత ఒక మహిళ కావచ్చు, మహిళ గురించి చెప్తున్నాను నేను బేసికల్లీ, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. జెంట్స్తో పోల్చుకుంటే జెంట్స్ వెహికల్స్ చేసుకొస్తారు, లేదంటే ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మహిళల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు, నిన్ను నన్ను ఎవరు తీసుకెళ్తారు. కరెక్ట్. అంటే నేను క్యాబ్ బుక్ చేసుకుంటే, ఐ మీన్ డబ్బులు పెట్టి బుక్ చేసుకుంటే మనల్ని తీసుకెళ్తా ఉంటారు. ఆవిడ స్పృహ కోల్పోవచ్చు, మొత్తం స్పృహ కోల్పోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్కి ఏం చేయాలో తెలియదు. ఆవిడ డ్రాప్ పాయింట్ పెట్టింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి అప్పగించాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి
ఆమెను అప్పచెప్పాలి. కొంచెం చొరవ తీసుకుని మంచితనం చూపిస్తే మాత్రం లీగల్గా అది తప్పు అవుతుంది. అంటే మంచితనం చూపిస్తే అంటే మంచితనం చూపిస్తే ఆ బాధితురాలుగా ఉన్న ఆడ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మంచితనం చూపించింది అనుకోండి, ఇబ్బంది లేదు. ఆవిడ మంచితనం చూపించబోతేనే ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో బేబీలోన్ పబ్లో రీసెంట్గా ఒకటి బార్లో ఒకటి జరిగింది, మీరు చూసారు. అంటే లైట్స్ ఆఫ్ చేశారు, కొన్ని వీడియోస్ ఆవిడ పోస్ట్ చేసింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. సో ఆ కేసు మీరు ఏమన్నా చూసారా? దాని గురించి ఏం చెప్తారు? చూశాను. అదే తాగని డ్రింక్ గురించి 1800 రూపీస్ ఏదో బిల్ 1900 సమ్ ఎక్స్వైజెడ్ అమౌంట్ వేస్తే, ఇది నేను తాగలేదు కదా నాకు ఎందుకు వేసావు అని అంటే కనుక లైట్స్ ఆఫ్ చేసి దాని గురించి కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దానికి సంబంధించి పబ్ యాజమాన్యం ఆ సెక్యూరిటీ లైట్స్ ఆఫ్ చేసి కొట్టారు అనేది ఆ యొక్క సారాంశం. ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ మదర్ ఏదో సంథింగ్ అయింది, దానికి సంబంధించి కేసు పెట్టారు అని చెప్పి నేను విన్నాను. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక బేబీలాన్ పబ్ అనేది ఒక డ్రగ్స్, దాంట్లో 2024 సెప్టెంబర్లో డ్రగ్స్ తీసుకుంటా కూడా పట్టుబడ్డారు. కేసు కూడా అంటే తెలంగాణ ఈ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఏదైతే ఉందో నార్కోటిక్స్ విభాగం వాళ్ళు కేసు కూడా బుక్ చేయడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. నవ్వే డేస్ అంతకుముందు పబ్ అంటే ఏంటి, వీకెండ్లో కొద్దిగా ఒక చిల్ అవ్వడానికి రిలాక్స్ అవ్వడానికి ఒక కేంద్ర బిందువుగా ఉండేది. నవ్వే డేస్ ఏమైపోతుందంటే కనుక అసాంఘిక కార్యక్రమాలకి కేంద్ర బిందువులాగా పబ్ కల్చర్ అనేది తయారవడం జరుగుతుంది. డ్రగ్స్, భయంకరంగా డ్రగ్స్. మీరు కొద్దిగా వాష్రూమ్స్ వెళ్తే కనుక మీకు మొత్తం అక్కడే బెడ్రూమ్ అంతా అక్కడే కనిపిస్తూ ఉంటుంది. విపరీతమైన విశృంఖలమైన శృంగారం, న్యూడిటీ, దీనికి అడ్డాగా పబ్లు అనేవి తయారవడం జరిగింది. సో వెళ్ళే కస్టమర్స్ కూడా అవన్నీ ఆలోచించుకుని వెళ్ళడం మంచిది. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, వెళ్ళడం తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు. అక్కడ ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఆల్రెడీ ఆ పబ్ పేరు ఉంది, ఆ పబ్లోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డం జరిగింది. దాని అర్థం ఏంటి, ఆ పబ్ నడిపించేదే అసాంఘిక కార్యక్రమాలతోటి, వాడు సంపాదనే ఆ సంపాదన. మరి అది తెలుసుకుని ఎట్లా వెళ్తారు మీరు? ఇది లీగల్ అడ్వైజర్గా కాకుండా ఒక వెల్ విషర్గా చెప్పిన మాట ఇది. లీగల్ అడ్వైజర్గా కూడా నేను చెప్తున్నాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పని నేను అదే చెప్తున్నాను. పోలీస్ వాళ్ళు ఉంటారు, ఈరోజు చూడండి పోలీస్ వాళ్ళ కర్తవ్యం ఏంటి, నేరం జరిగిన తర్వాత నేరస్తుని పట్టుకోవడం, వాడిని శిక్షించడం, కోర్టులో ఆ ఛార్జ్ షీట్ వేయడము, వాడికి శిక్ష పడేలా చేయడము. కానీ ఆ పోలీసు వాళ్ళ యొక్క కర్తవ్యం కూడా ఏంటి, ప్రాథమిక విధి ప్రజలు మోసపోకుండా వాళ్ళని అవేకనింగ్ చేసి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచడం కూడా బాధ్యత. అందు గురించే ఏమంటారు, మీకు ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినా లేదు అంటే కనుక మీరు అరెస్ట్ అయ్యారని చెప్పి ఫోన్లు వచ్చినా జాగ్రత్తగా ఉండండి, ఇది సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పని వాళ్ళు ఎప్పటికప్పుడు కలర్ ట్యూన్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేస్తూనే ఉంటారు. పండగలకు ఊరెళ్తున్నప్పుడు మాకు చెప్పి వెళ్ళండి, దొంగలు రెక్కీ చేసి మీ ఇంట్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రివెన్షన్. అంటే ఒక అడ్వకేట్ అయినా, ఒక పోలీస్ అయినా, ఒక మిలిటరీ అధికారి అయినా, ఎవరైనా కూడా, ఒక డాక్టర్ అయినా కూడా ఎప్పుడు కూడా నేరం జరిగిపోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేరు, అటు దొరికి నేను ఏం చేసుకుంటాను చెప్పండి. జరగకుండా చేయడం అనేదే ప్రాథమిక విధి. కాబట్టి మనమే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి తెలుసుకుని వెళ్తే మంచిది అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఆవిడ దగ్గర బిల్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ చూసారు, అక్కడ తేలింది, ఏం తెలియదు, కొంచెం ఎక్స్ట్రా బిల్ నిజంగానే వేస్తారు, వీళ్ళు తాగున్నారు కాబట్టి ఎక్స్ట్రా బిల్ వేస్తారు అని తేలింది. అప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఆవిడ దగ్గర బిల్ పోయింది, బట్ ఆవిడ పాపం క్లెయిమ్ చేస్తుంది, ఆవిడ ఒకవేళ న్యాయం వైపే పోరాడుతుంది, బట్ క్లెయిమ్ చేస్తుంది. అలాంటిప్పుడు ఏమవుతుంది? సీసీటీవీ ఫుటేజ్ మీరే చెప్పారు కదండి, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. అంటే బిల్ ఎంత వేసారనేది తెలియదు కదండి అప్పుడు. అవును, ఏమేమి ఇచ్చారు ఏంటిది అని చెప్పి తెలుస్తుంది కదండి. అదే విధంగా వాళ్ళ డేటాబేస్ అంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ లో టేబుల్ నెంబర్ ఉంటుంది, టేబుల్ నెంబర్కి ఏ ఐటమ్స్ వెళ్ళినాయి, ఎవరు తీసుకెళ్లారు అనేది వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది కదా, హోటల్ యాజమాన్యం దగ్గర. అంటే వాళ్ళు చేంజ్ చేసుకోలేరు అంటారా? అందుకు సీసీటీవీ ఫుటేజ్ అయితే చేంజ్ చేయలేరు కదండి, సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకుంటారేమో, సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా ఉంటుందిగా. ఒకవేళ లైట్స్ ఆఫ్ గురించి ఉంది, ఇప్పుడు ఆవిడ లైట్స్ ఆఫ్ చేసి కొంచెం ఫిజికల్లీ అసాల్ట్ చేశారు అని చెప్పి ఆవిడ మెన్షన్ చేశారు. అవును, లైట్స్ ఆఫ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం చెప్తారంటే, ఎలాగో పబ్ టైం అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, లైట్స్ ఆఫ్ చేస్తే బయటకు వెళ్తారని చెప్పి లైట్స్ ఆఫ్ చేసాం తప్ప ఏమీ లేదని చెప్తారు. అప్పుడు వ్యాలిడ్ కెమెరాస్ ఉంటాయి కదండి, సీసీటీవీ నవ్వే డేస్ ఐఆర్ కెమెరాస్ కదండి, చీకటి ఉన్నా కూడా మీరు రికార్డ్ చేస్తాయి కదా. అంటే ఇప్పుడు కొట్టకపోతే లైట్స్ ఆఫ్ చేసి ఏదో తిట్టారు అని చెప్పి, అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు ఎవరైతే గనక కొట్టారు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారో అది ఆరోపణ అని తేలితే వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయని చెప్పా మీ ఉద్దేశం, మీ ప్రశ్నకి ఉద్దేశం. ఆబ్వియస్లీ డిఫేమేషన్ కేసు వేసుకోవచ్చు, ఎవరు అని అంటే కనుక హోటల్ యాజమాన్యము ఈ బాధ్యతలు. అదేవిధంగా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది.
అంటే ఇప్పుడు మనం ఒకవేళ మనమే బాధితుడు అనుకోండి, ఫర్ సపోజ్ ముందు నా మీద ఎవరో కేసేశారు, కానీ నేను విక్టిమ్ కాదు, ఐ మీన్ నేను దాన్ని ఏమంటారు, నేను క్రైమ్ చేయలేదు, తేలిన తర్వాత కోర్టు ఆటోమేటిక్గా ఒక అంటే నాకు న్యాయం చేయడం కోసం వాళ్ళ మీద ఏమైనా కేసు వేస్తుందా? కోర్టు ఎప్పుడు కూడా మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది తప్ప మీరు నిర్దోషి కాబట్టి మిమ్మల్ని ఇంత కష్టపెట్టినందుకు వాళ్ళ మీద నేను కేసు చేయమని చెప్తున్నా అని చెప్పదు. మీరు వేసుకోవాలి, ఓకే, మీ సైడ్ నుంచి ఇనిషియేషన్ చేసుకోవాలి. అది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి